ఒరే అనిలా, నేను కుంటానా? నా కాలు సక్రంగా వచ్చింది, చేసింది నువ్వే. అంత తేలిగ్గా నేను అవుతా అనుకోపోకు. నన్ను కారుతో కొట్టించావు, నేను రోజుతో కొట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. సార్ ఖచ్చితంగా మీరు అన్న మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏదైతే ఒరే అనిలా నువ్వు నన్ను కారుతో తొక్కించావు, నేను నిన్ను రోడ్డు రోలతో తొక్కిస్తానని చెప్పేసి ఏదైతే అన్నారో అది నిలబెట్టుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గత 2 రోజులుగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి హద్దులు మీరి పిచ్చగా క్యారెక్టర్ దీని గురించో లేదంటే భాష గురించో లేదంటే ఇంకో దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. నాకు ఆశ్చర్యం వేసింది ఒక్కొక్కసారి. ఆ బాబా అనిల్ కుమార్ యాదవ్ నాలెడ్జ్ గురించి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు రా. 3 ఏళ్ళు మంత్రిగా చేశాడు, ఏం చేసి వచ్చాడు అంటే చేసేందులో సచ్చిది ఉండదు. పోనీ ఏమన్నా చెప్పుకోగలడా? మంత్రిగా ఉండి ఏం చేసి చెప్పు అంటే చెప్పడం అన్నవాడు. ఏమన్నాడు తెలుసా? అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు 3 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు కదా, మీరు ఏం చేశారంటే నేను ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా లేను, అంబటి రాంబాబు ఉన్నాడు, వెళ్ళి అడగండి అని చెప్పి మాట్లాడాడు. ఇవాళ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద మాటలు, ఏది పడితే అది మాట్లాడుకుంటా నారా లోకేష్ గారిని అలాగా, నారా లోకేష్ గారు ఇలాగా వీడి పేర్లు ఎట్టేస్తున్నాడు. వీడు నారా లోకేష్ గారికి వీడి పేర్లు ఎట్టేస్తున్నాడు. మాట్లాడడం రాదను ఇంకోటను. నీకేమొచ్చురా? ఒక 10 నిమిషాలు నీకేమొచ్చో చెప్తాగలాడు, మేము ఒప్పుకుంటాం. వీడికి వచ్చిరా పర్వాలేదురా, వీడు ఎంతో కొంత మాట్లాడగలుగుతాడని చెప్పి ఒప్పుకుంటాం. అరిసేడు బూతులు తిట్టాడు, అదే కదరా నీకు వచ్చింది. ఏమైనా వచ్చా? 2021 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేసి మేము బట్టలు ఎట్టేస్తామన్నావు కదా, అన్నావా లేదా? అన్నావా? కంప్లీట్ చేసావా? మరి ఇప్పుడు ఎవరు తేడాగాడు? నువ్వే కదా తేడాగాడివి. ఆ బట్టలు కొనుక్కొని నువ్వు వేసుకోపోయావా? నువ్వు దోచేసావరా, సిగ్గులేనివా? నువ్వు 3 ఏళ్ళు మంత్రిగా చేసి అవినీతి చేశాడని చెప్పేసి అంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు, సవాళ్ళు విసిరేయాలో, తొల్లగొట్టేసాడు. సిగ్గు తెచ్చుకోరా పనికి మాలి. ఎక్కడైనా కానీ నువ్వు చేసింది లేదు సచ్చింది లేదు కాబట్టి నిన్ను మంత్రి పదవి నుంచి పీకి పక్కన పెట్టారు నిన్ను. అవునా? వీడు పనికి మాలో వీడు చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. వీడు తినేస్తున్నాడు రా బాబు. వీడు మనమే అనుకోండి మనకన్నా ఎక్కువ తినేస్తున్నాడనే కదా నేను పక్కన పెట్టింది. ఇంక ఈ పెద్ద పెద్ద మాటలు, ఈ అతి మాటలు అనిల్ కుమార్ అన్న ఇది తగ్గించుకుంటే మంచిది నువ్వు. లేదంటే నాకు కనుక మా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే అన్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు ఆయన. అందులో ఎలాంటి సందేహం లేదు, అది గుర్తుపెట్టుకో బాగా. ఆయన మాట అంటే మాటే. అది అతి మాటలు, అతి ప్రేలాపన, పేలి నా అంత మొగోడు నా అంత మొనగాడు లేడని చెప్పేసి అద్దులు మీరి ఏది పడితే అది మాట్లాడేవనుకన్నా ఖచ్చితంగా ఆయన అన్న మాట చేస్తాడు. అది అలాంటి పరిస్థితి తెచ్చుకోమని చెప్పేసి నేను అనుకుంటున్నా. దయచేసి అతి మాటలు మాట్లాడమాకే.